మంత్రులు కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. వచ్చిన తర్వాత ఒకే చోట మరి ప్రజలు ఎక్కువగా వస్తారు కాబట్టి ఒక ఇబ్బంది ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం ఇబ్బంది ఉంటుంది కాబట్టి మల్టీ లెవెల్ పార్కింగ్స్ ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయో వాటిని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. బట్ గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పటిదాకా కూడా మేము ఎవరిని కూడా స్థలాలు అడగలేదు. అది కొన్ని వార్తలు వచ్చిన మాట వాస్తవం, కానీ అది ప్రస్తుతానికైతే వదంతులని చెప్పక తప్పదు. తర్వాత అర్బన్ హెల్త్ సెంటర్స్ విషయం కూడా మీరు అడిగారు. అర్బన్ హెల్త్ సెంటర్స్ విషయంలో మరి మొత్తం 85 కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆరోగ్య శాఖతో మున్సిపల్ విభాగమే ఒక అడిషనల్ కమిషనర్ గారిని కూడా అడిషనల్ కమిషనర్ ర్యాంక్ అధికారిని ప్రత్యేకంగా ఆరోగ్య నిమిత్తం వారిని నియమించి ముందుకు పోవాలన్న ఆలోచనలో ఉన్నాము. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాం. ఆ సమన్వయ సమావేశాన్ని గౌరవ మంత్రి గారితో నేను నా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. తర్వాత మీరు షెల్టర్ హోమ్స్ గురించి కూడా అడిగారు. షెల్టర్ హోమ్స్ ఆల్సో వీఆర్ కమిటెడ్ టు ఇంప్రూవింగ్ యాజ్ లాంగ్ యాజ్ వీ గెట్ ల్యాండ్ అవైలబిలిటీ హెస్ బీన్ అన్ ఇష్యూ. ల్యాండ్ అవైలబిలిటీ ఉండి సూటబుల్ లొకేషన్స్ ఉంటే షెల్టర్ హోమ్స్ తీసుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు. మీ నియోజకవర్గంలో ఎక్కడైనా గౌరవ శాసనసభ్యులందరితో కూడా నగర శాసనసభ్యులందరితో కూడా నా విజ్ఞప్తి, మీ నియోజకవర్గాల్లో ఎక్కడైనా స్థలం ఉండి ఆ స్థలంలో షెల్టర్ హోమ్ కడితే అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే పేదలకు లాభం జరుగుతుందని తమరు భావిస్తే మీరు ఆ విషయం చెప్పండి. తప్పకుండా తీసుకోవడానికి అభ్యంతరం లేదని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకా గౌరవ సభ్యులు సాయన్న గారు మాట్లాడుతూ కంటోన్మెంట్ రోడ్స్ క్లోజర్ విషయం వారు ప్రస్తావించారు. ఈ కంటోన్మెంట్లో ఈ రోడ్ల మూసివేత కార్యక్రమానికి సంబంధించి గౌరవ రక్షణ మంత్రి గారితో కూడా నేను కూడా ముఖ్యమంత్రి గారు కూడా రక్షణ మంత్రి గారితో మాట్లాడారు. నేను కూడా ప్రత్యేకంగా వెళ్ళి వారిని కలిసినప్పుడు వారు చెప్తుంది ఒకటే, ఆర్మీ మరి నేషనల్ సెక్యూరిటీ అంటోంది, భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని రోడ్లు మూసివేయాలంటున్నారు అని చెప్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు కూడా మరి అన్వేషించమని కూడా చెప్తా ఉన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ ఆర్మీ కూడా మన రక్షా మంత్రి గారు కూడా సహకరించి అవసరమైతే ఇంకొన్ని రోజులు పొడిగించేదానికి కూడా సుముఖంగా ఉంటారని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకో మాట కూడా వారు చెప్పారు సాయన్న గారు, కంటోన్మెంట్ హైదరాబాద్లోనే ఉన్నప్పటికీ మిగతా ప్లానింగ్లో మా పాత్ర ఉండడం లేదన్నారు. అందుకే కంటోన్మెంట్ అధికారులను కంటోన్మెంట్ CEO గారిని ఎప్పటికప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీటింగ్స్ కూడా పిలుస్తున్నాం. మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గారు కూడా ఇదివరకే సూచనలు చేయడం జరిగింది. తప్పకుండా కంటోన్మెంట్ని హైదరాబాద్లో ఒక అంతర్భాగంగానే ప్లానింగ్లో కానీ విజనింగ్లో కానీ భవిష్యత్తులో జరగబోయే ఎక్సైజ్ అన్నింటిలో కూడా వారు అందులోనే ఉండాలని చెప్పి కూడా వారిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా అది కొనసాగిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. బలాలా గారు మాట్లాడుతూ ఏ बड़ी बोली में आप अच्छा काम कर रहे हैं बट कटोरा हाउस भी देखिए करके आपने कहा. आपके MP साहब ने असदुद्दीन साहब ने भी हमें एक इसमें मशवरा दिया. बिल्कुल कटोरा हाउस के बारे में भी और QSQDA के बारे में भी, कुली कुतुब शाह अर्बन डेवलपमेंट अथॉरिटी के बारे में भी गवर्नमेंट इज कमिटेड. इनफैक्ट वी आर कमिटेड. आई हैव मेड अ observation the other day when I visited tombs that it could be a World Heritage Site. If you connect the Deccan Park with Kuli Qutub Shahi tombs, the entire fort, Golconda Fort, that can in fact be preserved as a wonderful precinct and it can be a World Heritage Site also. We will be doing every effort from the QSQDA and from government also to actually recognize it as a World Heritage event. In fact, I should commend my commissioner GHMC who has in fact liked it so much. बड़ी बोली जिस दिन हम लोग देखने गए, इनॉग्रेट करने गए, कमिश्नर साहब को इतना पसंद आ गया कि अगली मीटिंग भी वहीं लगा दी. 150 लोगों को ले जाके वहीं मीटिंग भी कर लिए. तो इतना अच्छा जगह है, बहुत बाग वहाँ पे एक बड़ी सुंदर बाग है, तो उसको पूरी तरह से महफूज भी रखना है और भी सुंदर बनाना है. जैसे बड़ी बोली रिस्टोर किए हैं, कटोरा हाउस भी रिस्टोर करने का पूरा प्रयास हम करेंगे. आई रिक्वेस्ट कमिश्नर GHMC टू मेक अ स्पेशल एफर्ट थ्रू QSQDA टू मेक दिस हैपन. आपने बाकी एक और मुद्दा भी आपने उठाया, माफी चाहता हूँ, मलकपेट की आपने जो बात की, मलकपेट की उसके बारे में भी एक वो टेम्पररी इनकन्वीनियंस है. मलकपेट की RUB जो है वो टेम्पररी इनकन्वीनियंस है. 2 महीने के लिए काम चलेगा, 2-3 महीने चलेगा. उसके बाद फिर ट्रैफिक रेस्टोरेशन भी वही रास्ते में हो जाएगा. और इसके अलावा ప్రభాకర్ గారు గౌరవ సభ్యులు మాట్లాడుతూ మరి మన ఈ ప్రాపర్టీ ట్యాక్స్ విషయం అడిగారు అధ్యక్ష. ప్రాపర్టీ ట్యాక్స్లు ఏ రకంగా వేస్తున్నారు, చిన్నవాళ్ళు చేతి వృత్తులు, మాది మున్సిపాలిటీ గతంలో మరి కాబట్టి అని అడిగినారు. డెఫినెట్గా ప్రభాకర్ గారు, ఇప్పుడు మనము ఒక కొత్త రకమైన టెక్నాలజీతో ప్రాపర్టీ 360 అనే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాం. అంటే ఒక ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీ అంటే అది ఎస్టాబ్లిష్మెంట్ ఏదైనా కావచ్చు, వారు కమర్షియల్ ట్యాక్స్ కడుతున్నారా, కమర్షియల్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకున్నారా, కమర్షియల్ వాటర్ కనెక్షన్ తీసుకున్నారా, కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారా, ఈ 4 అంశాలు కూడా పరిశీలిస్తున్నాం. చాలా చోట్ల ఈ ఎగవేత ఉంది. అంటే ఒకవైపు కమర్షియల్ ట్యాక్స్ కడుతూ కమర్షియల్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకొని ప్రాపర్టీ మాత్రం కమర్షియల్ కట్టడం లేదు. సో అట్లా మేము అన్ని కోణాల నుంచి చూసిన తర్వాత
ఈ 360 వ్యూ తీసుకున్న తర్వాతనే ట్రేడ్ లైసెన్స్ విషయంలో ముందుకు పోతున్నాం తప్ప ఆషామాషిగా చేయడం లేదు. రెండవది ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా అందులో చేయడం లేదు. ఈ స్ట్రీట్ వెండర్స్ విషయంలో మీరు ఆ సుప్రీంకోర్టు తీర్పును మీరు అపార్థం చేసుకున్నట్టున్నారు. అందులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఏమంటే 3 జోన్స్గా విభజించాలని చెప్పారు స్ట్రీట్ వెండర్స్ విషయంలో. నో వెండింగ్ జోన్స్, పార్షియల్ వెండింగ్, సెమీ వెండింగ్ జోన్స్ అండ్ ఆల్వేస్ వెండింగ్ జోన్స్ 3 జోన్లుగా విభజించాలన్నారు. ఎక్కడైతే ట్రాఫిక్ ఇబ్బంది లేదో అక్కడ ఆ రకంగా చేయవచ్చు అని చెప్పారు. కాబట్టి ఈ రకంగా స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ వచ్చిన తర్వాత నో వెండింగ్, పార్షియల్ వెండింగ్, ఆల్వేస్ వెండింగ్ వీటిని రెడ్, యాంబర్ అండ్ గ్రీన్ జోన్లుగా గుర్తించి ఆ ప్రకారం ముందుకు పోతాం తప్ప ఎక్కడ వారిని పూర్తిగా తొలగించవద్దని, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు. అదే రకంగా ఉప్పల్ బగాయత్ విషయం కూడా మీరు ప్రస్తావించారు. ఉప్పల్ బగాయత్ విషయంలో ఈ సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్కి సంబంధించిన జీవో ఒకటి రావాల్సి ఉంది. అది ప్రస్తుతం హైయెస్ట్ లెవెల్లో పరిశీలనలో ఉంది. అది రాగానే ఒక 15 రోజుల్లో మొత్తం పట్టాల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే ఒక అండర్స్టాండింగ్ డెవలప్ అయ్యింది. ఒక 15 రోజుల్లో జీవో వచ్చిన తర్వాత 15 రోజుల్లో వెంటనే ఆ పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి, అది 12 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న సమస్య అని చెప్పి కూడా తమరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. దాంతోపాటు మీరు 1,00,000 ఇండ్లు ఉన్నాయి మీ దగ్గర, నెంబర్ లేకుండా, ఇంటి నెంబర్ లేకుండా అన్నారు. మనం తీసుకొచ్చిన ఇదేదైతే కొత్త గైడ్లైన్స్ ఏవైతే ఇచ్చామో సూపర్ స్ట్రక్చర్ ట్యాక్స్ పేరిట, అందులో మరి ఈ ఇండ్లు కూడా వస్తాయి నాకు తెలిసినంత వరకు. ఒకవేళ వాటికి పర్మిషన్ లేకపోయినా హౌస్ నెంబర్ ఇచ్చేదానికి ప్రొవిజన్ ఉంది, ట్యాక్స్ నెట్లోకి వచ్చేదానికి ప్రొవిజన్ ఉంది. కానీ దట్ డస్ నాట్ ఎంటైటిల్ దెమ్ టు ద ప్రాపర్టీ. నేను ట్యాక్స్ కడుతున్నా కాబట్టి నా ప్రాపర్టీ నాదైపోయింది అంటే మాత్రం కుదరదు. అది మాత్రం మీరు గమనంలోకి తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. దాంతోపాటు బస్ షెల్టర్ల గురించి